నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమా డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. విడుదలకు ముందు ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకర్షించాయి, అంచనాలు పెంచాయి. మరి సినిమా ఎలా ఉంది? మిస్టరీ థ్రిల్లర్ మూవీ మెప్పిస్తుందా లేదా? ముందుగా కథ విషయానికి వస్తే, రాజపాడులో జమీందారు కుమార్తె హత్యకు గురవుతుంది. ఆ కేసును తమ ఏజెంట్ డెవిల్ అంటే నందమూరి కళ్యాణ్ రామ్ కు అప్పగిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. జమీందారు మేనకోడలు నైషద అంటే సంయుక్త మీనన్తో డెవిల్ ప్రేమలో పడతాడు. అదంతా దర్యాప్తులో భాగమని చెబుతాడు. డెవిల్ను బ్రిటిష్ ప్రభుత్వం రాజపాడు పంపినది జమీందారు హత్య కేసు దర్యాప్తు కోసం కాదని, ఇండియాకు వస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన అనుచరుడు త్రివర్ణాలు పట్టుకోవడం కోసం అని తెలుస్తుంది. ప్రేమ నాటకం సైతం అందులో భాగమే అంటాడు డెవిల్. నౌషదకు నేతాజీకి సంబంధమేంటి? త్రివర్ణ ఎవరు? ఈ కథలో రాజకీయ నాయకురాలు మణిమేఖల అంటే మాలవికా నాయర్ పాత్ర ఏమిటి? ప్రేమ పేరుతో డెవిల్ చేసింది ఏంటి? ఆ ప్రేమ నిజమా కాదా? నేతాజీ గురించి చివరకు తెలిసిందేమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, గూఢాచారి కథలు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ ఫార్ములా. అందులోనూ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేసరికి ఇంకాస్త అంచనాలు పెరిగాయి. పైగా దర్శకుడు మారడంతో పాటు విదేశీ నటుడు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు సినిమాకు ఇంకాస్త ప్రచారాన్ని తీసుకువచ్చాయి. మరి సినిమా ఎలా ఉంది అనేది చూస్తే, డెవిల్ ను యాక్షన్ థ్రిల్లర్ అనడం కంటే మిస్టరీ డ్రామాగా పేర్కొనడం మంచిది. సినిమాలో యాక్షన్ లేదని కాదు, షిప్ ఫైట్ ద్వారా హీరోని ఇంట్రడ్యూస్ చేశారు. సముద్ర తీరంలో యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా ముగించారు. మధ్యలో పిండారీలతో హీరో చేసే ఫైట్, బ్రిటిష్ జైలులో యాక్షన్ సీక్వెన్స్ చక్కగా డిజైన్ చేశారు. యాక్షన్ మధ్యలో కథ, క్యారెక్టర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ డ్రామా ఉంది. మర్డర్ మిస్టరీతో డెవిల్ ను ప్రారంభించిన దర్శక రచయితలు ఇంటర్వెల్ వరకు ఒక క్యారెక్టర్ తర్వాత మరొక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ నిడివి పెంచుకుంటూ వెళ్లారు. మధ్యలో ప్రేమ కథ కూడా అడ్డు తగిలింది. ఒక దశకు వచ్చిన తర్వాత అసలు కథ ఏమిటి అనేది మర్చిపోయి కొసరు అంశాలతో సంతృప్తి చెందుతాం. ఇంటర్వెల్ దగ్గర సినిమాలో అసలైన క్యూరియాసిటీ, మిస్టరీ మొదలు కావడంతో సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత ట్విస్టులు, టర్నులు బాగున్నాయి. సినిమా చివరి వరకు ఆ సస్పెన్స్ మెయింటైన్ చేశారు. నెక్స్ట్ ఏంటి అని ప్రేక్షకుడు ఆసక్తిగా చూసేలా సినిమా తీశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేపథ్యంలో ఆయన పేరు వాడుతూ తీసిన సన్నివేశాలు బాగున్నాయి. బహుశా నేతాజీ నేపథ్యాన్ని ఈ మధ్య కాలంలో ఇంత చక్కగా వాడుకున్న సినిమా ఇదేనేమో. యానిమల్ తో సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు మార్మోగింది. ఈ చిత్రానికి ఆయన సంగీతం అందించారు. పాటల్లో మాయే చేసి విడుదలకు ముందు సూపర్ హిట్ అయింది. పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం యానిమల్ స్థాయిలో లేదు, కానీ సన్నివేశాలకు తగ్గట్టు చేశారు. యాక్షన్ సీన్లలో కాస్త పర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఉన్నత స్థాయిలో ఉంది. నిడివి తగ్గిస్తే సినిమా మరింత రేసీగా ఉంటుంది. సస్పెన్స్ మరియు మిస్టరీ మరింత వర్కౌట్ అయ్యేవి. సినిమాకు భారీగా ఖర్చు చేశారని తెరపై ఆ సన్నివేశాలు చూస్తే ఈజీగా చెప్పవచ్చు. డబ్బులు ఖర్చు చేసే విషయంలో అభిషేక్ నామా రాజీ పడలేదు. అయితే యాక్షన్ సన్నివేశాల్లో విఎఫ్ఎక్స్ మీద మరింత దృష్టి పెట్టాల్సింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ లో విఎఫ్ఎక్స్ తేలిపోయాయి. ఇక నటీనటులు ఎలా చేశారంటే, డెవిల్ కు కళ్యాణ్ రామ్ 100% న్యాయం చేశారు. పాత్రకు అవసరమైన ఆహార్యంలోకి మారారు. కథా నేపథ్యానికి తగ్గట్టు డైలాగులు చెప్పారు. యాక్షన్ సీక్వెన్స్లలో మరోసారి అదరగొట్టారు. కళ్యాణ్ రామ్ డైలాగ్ డెలివరీ సినిమాకు పెద్ద ప్లస్. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంది. అయితే హిందీ సినిమా డిటెక్టివ్ భ్యూమకేష్ బక్షి స్ఫూర్తితో కళ్యాణ్ రామ్ డ్రెస్సింగ్ డిజైన్ చేసినట్లు అనిపించింది. సంయుక్త మీనన్ కు కథలో మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ లభించింది. ఆమె నటన పర్వాలేదు. మాయే చేసి పాటలో కళ్యాణ్ రామ్ సంయుక్త జోడీ చాలా బాగుంది. మాలవికా నాయర్ కు మణిమేఖల తరహా రోల్ రాబోయే రోజుల్లో వస్తుందా లేదో. స్క్రీన్ మీద కనిపించేది తక్కువసేపే అయినప్పటికీ మంచి ఎలివేషన్ లభించింది. ఆమె సన్నివేశాలు ప్రేక్షకులకు గుర్తుంటాయి. ఓ పాటలో 2-3 సన్నివేశాల్లో ఎల్నాజ్ నోరోజీ అలరించారు. స్వామిరారా సత్య, షఫీ, రంగస్థలం మహేష్, అజయ్, ఎస్తేర్ నోర్హా, సీనియర్ నటి సీత, శ్రీకాంత్ అయ్యంగర్, వశిష్ఠ సింహ, మౌనికారెడ్డి, విదేశీ నటీనటులు తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, డెవిల్లో కథానాయకుడు కళ్యాణ్ రామ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమా కథా నేపథ్యం బాగుంది. ప్రారంభంలో పాత్రల పరిచయానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ ఇంటర్వెల్ ముందు దర్యాప్తులో ఆసక్తి మొదలైంది.
ఆ ట్విస్టులు వర్కౌట్ అయ్యాయి. మిస్టరీ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళితే ఒకసారి హ్యాపీగా చూసి రావచ్చు.